కల్తీ, గీ భూమి మీద తాగే పాలు కల్తీ, తినే నెయ్యి కల్తీ, స్వీట్ల కల్తీ, కూరలు వేసే అల్లం కూడా కల్తీనే, ఇక గా కూరలు పోసే నూనె కూడా కల్తీనే. గిట్లా చెప్పుకుంటా పోతే అన్ని కల్తీ కల్తీ కల్తీనే. అమ్మో, నేను కూడా సినిమా హీరో లెక్కనే డైలాగ్ కొడుతున్నా కదా, మరి ఇప్పుడు ఏం కల్తీ అయింది అనుకుంటున్నా ఏంది? ఇక మీరే చూడుర్రి. ఎండాకాలం అయినా ఏ కాలం అయినా జర్రంత చక్కెర వచ్చినట్టు అయితే చాలు ఎవరైనా ఓఆర్ఎస్ దాగు జర్ర పానం నింబలం అవుతుంది అంటారు. మరి గంత పలుకుబడి ఉన్నది ఓఆర్ఎస్కు, గంత పేరు వచ్చింది. గిట్ల తాగితే చాలు గట్ల హుషారైతారని చెప్పి మరి గదే మోకగా తీసుకొని చాలా మంది నకిలీగాళ్ళు నకిలీ ఓఆర్ఎస్లను తయారు చేస్తున్నారు. గిద్దంతా ఎప్పటి సందో నడుస్తున్నది. ఉట్టి పుణ్యానికి పబ్లిక్ ఆరోగ్యం ఖరాబ్ చేస్తున్నారని డాక్టర్ శివరంజని మేడం 2 ఏళ్ల సంది కొట్లాడుతున్నది. మళ్ళా ఎంతో మంది అసలు ఓఆర్ఎస్ అని చెప్పి నకిలీ ఓఆర్ఎస్లను అమ్ముతున్నారు. గిదేం పద్ధతి గిదేం లెక్క అన్నందుకు నన్ను బెదిరిస్తున్నారు. మొత్తం మీద అయితే ఈ వీడియోలు షేర్ చేయండి, జర ఓఆర్ఎస్ తాగేటప్పుడు చూసుకొని తాగుండ్రి అని చెప్పి ఇగో గిట్ట చెప్పింది పబ్లిక్ కు. మీ పిల్లలకి విరోచనాలు అయితే మీరు ఏం చేస్తారు? డాక్టర్ చూపిస్తారు. డాక్టర్ ఏం చెప్తారు? మీకు ఓఆర్ఎస్ ఇవ్వండి అని చెప్తారు. ఓఆర్ఎస్ అంటే ఏంటి? ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్. అవి ఏం చేస్తుంది? మనకి మన శరీరంలో మనం కోల్పోయే ఉప్పుల్ని, నీటిని సరి సమానంగా నింపుద్ది. సో మీరు ఓఆర్ఎస్ కొనుక్కున్నప్పుడు ఏం చూసుకోవాలి? WHO రికమెండెడ్ ఫార్ములా అని రాసుందా లేదా చూసుకుని ఆ ప్యాకెట్టే కొనుక్కోవాలి. ఆ ప్యాకెట్ మీద ఉన్న సూచనల ప్రకారమే అది కలుపుకుని పిల్లలకి ఇవ్వాలి. టెట్రా ప్యాక్ కొన్నా WHO రికమెండెడ్ ఫార్ములా ఉందా లేదా చూసుకోవాలి. మరి మీరు మందుల షాప్కి వెళ్తే మీకేం ఇస్తున్నారు వాళ్ళు? ఓఆర్ఎస్ ఎల్ అని, రిబలాన్స్ విట్ ఓఆర్ఎస్ అని, ఓఆర్ఎస్ ఫిట్ అని ఫ్రూట్ జ్యూస్లు ఇస్తున్నారు. మీరు కొంచెం కిందకెళ్ళి చూడండి, దిస్ ఈజ్ నాట్ అన్ ఓఆర్ఎస్, రెడీ టు డ్రింక్ ఫ్రూట్ జ్యూస్ ఇలా రాసి ఉంటుంది. విన్నారు కదా, మేడం చెప్పింది కూడా కరెక్టే. మళ్ళా నకిలీ ఓఆర్ఎస్లు తాగితే పిల్లల ఆరోగ్యమే ఖరాబ్ అవుతుంది, ఇక పెద్ద ప్రమాదమే ఉంటుంది. మరి ఇంత మంచి పోరాటం చేస్తున్న డాక్టర్ శివరంజి మేడంకు అందరూ మద్దతు తెలుపాలి అని చెప్పి చాలా మంది మద్దతు తెలుపుతున్నారు. మళ్ళా